విడాకులు తీసుకున్న పురుషులను లక్ష్యంగా చేసుకుని రామచంద్రపురానికి చెందిన నీలిమ మోసాలకు పాల్పడుతుంది. మాయ మాటలు చెప్పి వరుసగా 12 వివాహాలు చేసుకుని బాధితుల నుంచి డబ్బు దోచుకోవడమే కాకుండా అడ్డు చెబితే తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. నీలిమ తల్లి వీరలక్ష్మి అలాగే రామకృష్ణ, కళ్యాణ్ అనే వ్యక్తులు ఆమెకు సహకరిస్తున్నారని సమాచారం. నరసాపురం, పాలకొల్లు, కొవ్వూరుకు చెందిన 3 బాధితులు జిల్లా ఎస్పీ కృష్ణారావుకు ఫిర్యాదు చేయడంతో ఈ మోసాలన్నీ వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనపై పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ కేసులో ఊహించని మలుపు తిరిగింది. నిన్న అమలాపురం పోలీస్ స్టేషన్లో తనపై ఫిర్యాదు నమోదైన నేపథ్యంలో వీరదుర్గ నీలిమ స్పందించింది. మీడియాలో వస్తున్న కథనాలను అవాస్తవమని కొట్టిపారేశారు. 2 ఏళ్లలో 12 పెళ్లిళ్లు చేసుకున్నట్లు తనపై వస్తున్న ఆరోపణలను ఆమె ఖండించారు. మోసపోయినట్లు ఆరోపిస్తున్న 12 మందిని చూపించాలని నీలిమ డిమాండ్ చేశారు. తనకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని కూడా ఆమె స్పష్టం చేశారు. ఈ కేసులో నిజానిజాలు ఏంటనేది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. నీలిమ 12 పెళ్లిళ్లు చేసుకుందని చెప్పి వార్తలు వస్తున్న నేపథ్యంలో అసలు వాస్తవాలేంటి అనే విషయాలను మా ప్రతినిధి సతీష్ రెడ్డి తెలుసుకుని. సతీష్, చెప్పండి, అసలు ఏం జరిగింది? నీలిమ 12 పెళ్లిళ్లు చేసుకుందని చెప్పి కంప్లైంట్ అయితే రావడం జరిగింది. అయితే దాన్ని నిరూపించాలి అని చెప్పి నీలిమ కూడా పోలీస్ కంప్లైంట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అసలు వాస్తవం ఏంటి? అంటే బొగురా ఓవర్లు కూడా అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి నీలిమ ఉండేది తన స్వగృహం అయినటువంటి రామచంద్రపురం అయినటువంటి ఆ గ్రామంలో ఉంటుంది. అయితే ఇక్కడ బాధితులు ఎవరైతే ఉన్నారో వరుసగా కూడా మొత్తం 12 మంది బాధితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా కొంతమంది అందులో 6 నుంచి 7 మంది వరకు కూడా అమలాపురానికి సంబంధించి ఎస్పీని కలవడానికి వచ్చి అక్కడ ఎస్పీకి కూడా కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. అయితే ఇంకా ఇందులో మరికొంతమంది నరసాపురం, పాలకొల్లు, కొవ్వూరు చెందిన మరో 3 కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. అంటే వీళ్ళందరూ కూడా వరుసగా ఈ నీలిమైన అమ్మ ఎవరైతే ఉన్నారో మొత్తం వారందరూ అంటే కేవలం పెళ్ళైన వారు, ఆర్థికంగా చితికిపోయిన వ్యక్తులు కానీ, పెళ్ళై విడిపోయిన వ్యక్తులు కానీ వాళ్ళనే టార్గెట్ గా చేసుకుని వాళ్ళని దగ్గర చేర్చుకుని వాళ్ళతో పెళ్లిళ్ళు చేసుకుని చాలా మంది జీవితాలను నాశనం చేస్తున్నది ఆమె అని చెప్పేసి అని వీళ్ళందరూ ఎస్పీకి అయితే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే నీలిమకు ఆమె తల్లి కూడా సహకరిస్తుందని చెప్పేసి తల్లి బేతి వీరలక్ష్మి ఎవరైతే ఉన్నారో అలాగే రామకృష్ణ, కళ్యాణ్ అనే వ్యక్తులు కూడా సహకరిస్తున్నారని చెప్పేసి కూడా వాళ్ళందరూ చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా కూడా విడాకులు తీసుకుని డిప్రెషన్ ఉన్న ఎవరైతే పురుషులు ఉంటారో వాళ్ళని వల వేసి వాళ్ళకి మాయమాటలు చెప్పి తర్వాత వాళ్ళ ముగ్గులో దించి పెళ్లి చేసుకుంటుంది అని చెప్పేసి కూడా వాళ్ళందరూ ఆ ఎస్పీకి కంప్లైంట్ ఇవ్వడంతో పాటు కూడా ఆ బ్యానర్స్ అవి ఏవైతే ఫొటోస్ ఏవైతే ఉన్నాయో ఆ ఫొటోస్ అన్ని కూడా జిరాక్స్ తీయించుకుని మరి కూడా చూపిస్తున్న పరిస్థితి మాత్రం నెలకొంది. అయితే మరోపక్క నీలిమ అయితే మాత్రం ఇటువంటి నేను ఏం చేయలేదు, కానీ
నిజంగా వాళ్ళందరి దగ్గర ఆ ప్రూఫ్స్ ఉంటే కనుక తీసుకురండి, తీసుకొస్తే కనుక నేను మీరు ఏం చేయమంటే దానికి సిద్ధంగా ఉంటాను, కానీ మీరు ఎటువంటి ప్రూఫ్స్ లేకుండా చేస్తానని చెప్పేసి ఆమె చెప్తున్నప్పటికీ కూడా వీళ్ళైతే మాత్రం పక్కగా, అంటే ఒక్కరు ఇద్దరు అయితే మాత్రం ఏదో చెప్పారు అనుకోవచ్చు కాబట్టి కదా 12 మంది ఒక్కసారిగా కూడా అలా ముందు వన్ బై వన్ రావడంతో దీనిపై కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో అమలాపురం ఎస్పీ అయినటువంటి వారందరూ కూడా దీన్ని పూర్తి దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఎందుకంటే దాదాపు నెలకో పెళ్లి, 2 నెలలకో పెళ్లి, దాదాపు 12 పెళ్లిళ్ళు చేసుకోవడం అనేది చిన్న విషయం కాదు. దాదాపు అందులో కూడా యువతని మొత్తం అందరూ కూడా పూర్తిగా దీని మీద ఆకర్షించుకునే పరిస్థితి కూడా ఏర్పడింది కనుక ఓవరాల్ గా కూడా దీని మీద పూర్తి ఎంక్వైరీ చేసి ఇటు కంప్లైంట్ ఏదైతే ఉందో మొత్తం 12 మంది దగ్గర కంప్లైంట్ తీసుకున్నది, అలాగే ఆ బాధితురాలకు సంబంధించి ఎవరైతే ఉన్నా వాళ్ళందరూ కంప్లైంట్ తీసుకున్నారు, అలాగే నీలిమాకు సంబంధించి కూడా కంప్లైంట్ తీసుకుని ఓవరాల్ గా ఏది నిజం అనేది కూడా అక్కడ పూర్తి స్థాయిలో పోలీసులు ఎంక్వైరీ అయితే చేస్తున్నారు. అయితే మరో కొన్ని రోజుల్లో ఇది పూర్తిగా దీని వెనక ఎవరో అసలు ఓవరాల్ కూడా ఎంతమంది బాధితులు ఉన్నారో ఆ బాధితులు చెప్పింది నిజమా కాదా, లేదంటే నీలిమా చెప్పింది నిజమా అనేది కూడా ఒక సస్పెన్స్ గా మిగిలింది కాబట్టి దాన్ని కూడా పూర్తి స్థాయికి కొనుక్కొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది బోనా. అయితే నీలిమకి వాళ్ళ తల్లి కూడా సహకరిస్తున్నారు అని చెప్పి కూడా తెలుస్తుంది. ఆవిడ ఏమైనా చెప్పడం జరిగింది, అసలు దీనికి సంబంధించి ఏమైనా వాస్తవాలు బయటకు వచ్చాయా? అంటే మొదటి నుంచి కూడా ఎవరైతే తల్లి పూర్తిగా కూడా ఈవిడ సహకరిస్తుంది, తల్లితో పాటు కూడా వారితో ఉన్న మరికొంతమంది ఎవరైతే రామకృష్ణ కళ్యాణ్ అనే వ్యక్తులు కూడా ఈవిడ సహకరిస్తున్నారు. వీళ్ళందరూ కలిసే వీళ్ళ దాదాపు ఒకళ్ళని పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ దగ్గర నుంచి లక్షల రూపాయలు వసూలు చేసుకున్న తర్వాత మరలా కూడా వాళ్ళని వదిలించుకునే పరిస్థితి, విడాకుల దాకా వెళ్ళడం పరిస్థితి లేని పక్షంలో వాళ్ళతో గొడవ పెట్టి మళ్ళీ వాళ్ళ మీద కేసులు పెడుతున్నారని చెప్పేసి కూడా బాధితులు వాపోతున్నారు. అంటే ఫస్ట్ నుంచి కూడా దీని వెనకావతలు ఉన్న తన తల్లి కంపల్సరీ కూడా ఇప్పటికొచ్చి, అంటే ఇది జరుగుతున్నప్పటి నుంచి కూడా కనీసం వచ్చి ఆవిడ ఎటువంటి సంబంధం లేదు చెప్పి ఆవిడ చెప్పడం జరగలేదు. కేవలం నీలిమా అనేది మాత్రమే మీడియా ముందుకు వచ్చి తను మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఇది పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది కాబట్టి ఇంతమంది బాధితులు బయటకు వస్తున్నారు కాబట్టి మరికొంతమంది బయటకు వచ్చే అవకాశం ఉండొచ్చనే ఆలోచనతో ఆవిడ ముందుగానే వచ్చి ప్రెస్ మీట్ మీడియా ముందుకు వచ్చారా, లేదంటే నిజంగానే ఆవిడకి ఎటువంటి సంబంధం లేదనే విషయం కూడా తెలియదు. ఎందుకంటే దాదాపు అన్ని ఉభయ గోదావరి జిల్లాలను టార్గెట్ చేసుకుని మొత్తం అక్కడక్కడ అన్ని ఏరియాల నుంచి కూడా ఈ పెళ్లిళ్ళు చేసుకోవడం అనేది, నిజంగా పెళ్లిళ్ళు చేసుకుంటే మాత్రం ఇది చిన్న విషయం కాదు. ఎందుకంటే పెళ్లి చేసుకుంటే దాదాపు ఆ ఊరు గ్రామానికి మొత్తం అందరూ కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు 2025 సంబంధించి సోషల్ మీడియాలో ఎక్కువ చిన్న పెళ్లి జరిగినా సరే స్టేటస్లు కాడి నుంచి ప్రతిదీ పెట్టినప్పుడు అందరికీ దృష్టికి వెళ్తున్నారు. కానీ ఇప్పుడున్న సమయంలో కూడా ఈ సమయంలో కూడా నిజంగా 12 పెళ్లిళ్ళు ఆమె చేసుకుందంటే కనుక అక్కడ కోనసీమ జిల్లా వాసులే కాదు మొత్తం ఉభయ గోదావరి జిల్లా వాసులు కూడా ఒక్కసారిగా ఆశ్చర్యం కలిగించిన విషయంగా చెప్పుకోవచ్చు. దాంతోపాటు కూడా ఇప్పుడు ఓవరాల్ కూడా దీని మీద అటు పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి పోలీసులు కావచ్చు, మరొక ఇక్కడ తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించిన పోలీసులు కావచ్చు, అలాగే అమలాపురం జిల్లాకు సంబంధించిన పోలీసులు కావచ్చు, వీళ్ళందరూ కూడా పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సతీష్. చాలా ఊరు తిరగంగానే అయితే జరగలేదు. మళ్ళీ ఈ రోజు ఏంటంటే 12 కాకినాడ దగ్గర ఊరు ఉంటుంది కానీ జాన్సన్ ఆఫీస్కి వెళ్ళింది. చాలా ఊరు తిరగంగానే ఎటువంటి న్యాయం అయితే జరగలేదు. మళ్ళీ ఈ రోజు ఏంటంటే 12 మందితో పెళ్లి చేసుకున్నానని ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేశారు. 12 మంది అంటున్నాడు, ఓకే కరెక్టే, ఇతను ఒకడు, మిగతా 11 మంది నాకు విత్ ప్రూఫ్స్తో కావాలండి. ప్రూఫ్స్తో లేకపోతే అతన్ని ఇంకేం చేసినా వాళ్ళే చేయాలండి. మేము న్యాయం అయితే కోరుకుంటున్నాం. నచ్చినట్టు రాసుకుని నచ్చినట్టు ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తే ఇప్పుడు నేను ఒక అమ్మాయిని, నాకులాగా చాలా మంది ఉంటారు, ఎవరు ముందుకు వచ్చి ఇలా మాట్లాడలేరు. చెప్పాలంటే నేనే చాలా సెన్సిటివ్, అలాంటిది నేను వచ్చి ముందుకు వచ్చి మాట్లాడుతున్నాను. ఇలా అతను ఎంతమంది జీవితాన్ని నాశనం చేస్తాడండి. నాకైతే న్యాయం కావాలండి. 11 మంది విత్ ప్రూఫ్స్తో కావాలి. ఎవరైతే చెప్పారో అవన్నీ నాకు విత్ ప్రూఫ్స్తో చెప్తే నేను వాళ్ళు చెప్పింది ఖచ్చితంగా చేస్తానండి. ప్రూఫ్స్ లేకుండా నోటుకు వచ్చింది రాసి ఎడిట్లు చేసి చేస్తే మాత్రం నేను అసలు తట్టుకునేది, అంత దూరమైన వెళ్తానండి. మాది నర్సాపురం లంకలకోడేరు నుంచి వచ్చామా అండి. ఈ అమ్మాయిది రామచంద్రపురం. మా అబ్బాయికి మ్యారేజ్ అయ్యి భర్త భార్య కొంచెం మనశ్శాంతులు వచ్చినాయండి. ఈ అమ్మాయి మ్యారేజ్ చేసుకుంటానని చెప్పి మా అబ్బాయిని ప్రేమలో దింపి డామినేట్ చేసి 15 లక్షలు తీసుకుందండి. మళ్ళీ ఇంకా డబ్బులు కావాలని మమ్మల్ని బెదిరిస్తుంది అత్తమానను. ఈ అమ్మాయి దగ్గర కొంచెం పోలీస్ కేసు పెట్టి మా డబ్బులు మాకు ఇప్పించవలసిందిగా కోరుతున్నాం. రామచంద్రపురం ఇక్కడ పెళ్లిళ్ళు 2 సంవత్సరాలు, ఎందుకంటే 2 సంవత్సరాల నుంచి 12 పెళ్లి చేసుకున్నారండి వీళ్ళు. దాంట్లో మేము 3వ వాళ్ళము 2వ వాళ్ళం అండి. వీళ్ళకి మా దగ్గర అయితే మాత్రం 50 లక్షల రూపాయలు సీటింగ్ చేశారు. వీళ్ళు పెళ్లి అన్న పేరుతోటండి వీళ్ళు చేయడం జరిగింది. ఎందుకంటే వీళ్ళు మా అబ్బాయికి ఆల్రెడీ పెళ్లి అయిందని చెప్పాం, అన్ని మేము చెప్పాం. అయితే అక్కడ మానసిక పరిస్థితి మాకు బలహీనతను బట్టి, అబ్బాయికి ఉన్న మా మానసిక పరిస్థితిని బట్టి భార్య రాకపోవడం, బిడ్డలు అక్కడ చూస్తే అది కూడా రానికపోవడం, మానసిక పరిస్థితి ఉండడం వల్ల ఒక కొడుకు బ్రతకాలని ఉద్దేశం కలిగి వాళ్ళు డబ్బు 50 లక్షల
లక్షల వరకు వాళ్ళు మమ్మల్ని అడిగారండి. అయితే ప్రూఫ్ అయితే మాత్రం ఒక 17 లక్షలు 18 లక్షల వరకు ఉందండి. అథారిటీగా ఉంది. మేము ఇచ్చినైతే 50 లక్షల వాళ్ళకి ఇచ్చామండి. కానీ ఈ రోజు ఇద్దరు మా డబ్బు మాకు ఇమ్మని చెప్తున్నాం. మేము పెళ్లి అన్న పేరుతో మమ్మల్ని ఇంటికి రమ్మన్నారు ముందండి. ఇంటికి రమ్మని చెప్పేసి మేము అక్కడ వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పింది ఏంటంటే అండి, బేతి వీరలక్ష్మి అండి ఆవిడ, వాడు తల్లి అన్న ఆవిడ బేతి వీరలక్ష్మి, పెళ్ళి అయితే మాత్రం బేతి నీలిమండి, రామచంద్రపురం సార్ వాళ్ళది మాత్రం రామచంద్రపురం అండి, తల్లి అయితే మాత్రం బేతి వీరలక్ష్మి. వీళ్ళు పాడు చేస్తున్నారండి. అలాగే వీళ్ళు నైట్ వర్కర్లు కూడా చెప్తున్నారండి. వీళ్ళైతే మాత్రం 12 పెళ్లి ఇప్పుడు ఎంఐ చేశారు. ఇలా ఎంతమంది పెళ్లి చేసి ఎంతమంది దగ్గర డబ్బు తీసుకుని ఎన్ని కుటుంబాలు పాడు చేస్తారు, ఎంతమంది ఆత్మహత్యలకు వీళ్ళు పాల్పడతారని మేము కోరుతున్నాం. తాళ్ళు